ఈరోజు 6వ రోజు ఆశ్వయుజ శుద్ధ షష్ఠి. ఈరోజు అమ్మవారిని విజయవాడలో శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా అలంకరణ చేస్తారు. అలాగే శ్రీశైలంలో కాత్యాయని అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల సకల సౌభాగ్యాలు మనకి కలుగుతాయి. అలాగే ఈరోజు శ్రీచక్రకి కుంకుమ పూజ చేయడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది. ఈరోజు అమ్మవారికి నీలపు రంగు చీరతో అలంకరణ చేస్తారు. పూజ చేసేవాళ్ళు ఎరుపు రంగు చీరను ధరించడం చాలా మంచిది. అలాగే ఈరోజు అమ్మవారికి పూజ చేసుకోవడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే, ఎవరైనా ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు ప్రతిరోజు లలితా సహస్రనామం చదువుకోవడం వల్ల చాలా మంచి సంతానం కలుగుతుంది. అలాగే తప్పకుండా కుంకుమ పూజతో ఈరోజు పూజ చేసుకోండి. ఈరోజు అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. ఈరోజు అమ్మవారిని మనస్ఫూర్తిగా మన మనసులోని కోరికలను ఏదైనా అడిగినట్లయితే అమ్మ మన కోరికలను తప్పక నెరవేరుస్తుంది. ప్రతిరోజు ఈ 10 రోజులు నేను మీకు కొన్ని విషయాలు చెప్పడం మర్చిపోయాను. ఈ 10 రోజులు గోళ్ళు కత్తిరించడం, జుట్టు కత్తిరించుకోవడం అలాంటివి చేయకూడదు. దయచేసి ఈ 10 రోజులు అలాంటి పనులు ఏవైనా ఉంటే వాటిని ఈ 10 రోజులు చేసుకోకపోవడం చాలా మంచిది. ఈ రోజు అమ్మవారికి చదువుకోవాల్సినటువంటి మంత్రం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో నుంచి అమ్మవారికి ఈరోజు చదువుకోవాల్సినటువంటి మంత్రాన్ని నేను మీకు చెప్తాను. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించుకోండి. ఆ మంత్రం ఏమిటంటే, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత. ఈ మంత్రాన్ని 108 సార్లు తప్పకుండా జపించుకోండి. చాలా మంచి జరుగుతుంది. ఈ మంత్రాన్ని జపించుకోవడం వల్ల మనకు ఏదైనా మనం అనుకున్నటువంటి కార్యాలు జరగకపోయినా కూడా ఈ మంత్రాన్ని ఒక 108 సార్లు జపించుకొని మన కోరికను ఏంటో అమ్మవారికి చెప్పినట్లయితే అమ్మవారు తప్పక నెరవేరుస్తుంది. మనం చదువుకునేటప్పుడు పిల్లల్ని కూడా దగ్గర కూర్చోబెట్టుకొని ఈ చిన్న చిన్న మంత్రాలు వాళ్ళ చేత కూడా చెప్పిస్తూ వాళ్ళతో కూడా పలికిస్తూ ఉంటే చాలా మంచిది పిల్లలకు కూడా. ఈరోజు అమ్మవారికి పెట్టవలసినటువంటి నైవేద్యం చింతపండు పులిహోర. ఈ అమ్మవారికి నైవేద్యాలు అలంకారాలు అనేది ప్రదేశాన్ని బట్టి మారుతూ ఉంటాయి. నేను విజయవాడలో జరిగేటువంటి అలంకరణ గురించి చెప్తున్నాను. అలాగే మినపగారెలను కూడా ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. అలాగే ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు ఈరోజు రవ్వ కేసరిని కూడా పెట్టడం చాలా మంచిది. ఈరోజు పూజించవలసినటువంటి చెట్టు మోదుగ చెట్టు పూజించాలి. ఈరోజు పఠించుకోవాల్సినటువంటి కాత్యాయని మంత్రం ఏమిటంటే, చందరహసోజ్వలకరం శార్దూలవరవాహన కాత్యాయని శుభం దధ్యాదేవి దానవగాతిని అనే మంత్రాన్ని 108 సార్లు పఠించుకోండి. చాలా మంచి జరుగుతుంది. అలాగే నేను చెప్పేటటువంటి మంత్రాలను 108 సార్లు తప్పక జపించుకోవాలండి. ఈ మంత్రాన్ని జపించుకోలేని వాళ్ళు లలితా సహస్రనామ స్తోత్రంలోంచి చెప్పినటువంటి మంత్రాన్నైనా తప్పకుండా జపించుకునేట్టు ట్రై చేయండి. అలా జపించుకోవడం వల్ల చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది. అలాగే ఈరోజు లలితా సహస్రనామం చదువుకోవడం చాలా మంచిది. అలా చదువుకోలేని వాళ్ళు కనీసం అష్టోత్తరమైనా చదువుకోండి. అది కూడా చదువుకోలేని వాళ్ళు ఓం శ్రీ మాత్రే నమః అని 108 సార్లు తప్పకుండా జపించండి. ఇప్పుడు నేను షేర్ చేయబోయే పిక్చర్ చాలా రేర్దండి.
దీనిలో అందరు దేవతలు ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.